హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన ఒక వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో మనకు ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అయితే ఈవినింగే రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ 170+ వేకెన్సీస్తో మన ముందుకు అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క జిల్లా అభ్యర్థులు అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ అనమాట. జాబ్లో చేరగానే ఆల్మోస్ట్ 25,000+ శాలరీ అయితే వస్తుందన్నమాట. సో మీరు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. మీరు కేవలం మీ సర్టిఫికేట్స్ చూసి, మీ మెరిట్ చూసి ఎంపిక అయితే చేయబడుతుంది. సో మీరు ఇనిషియల్గా మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత, అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత మీరు కనుక షార్ట్ లిస్ట్ అయ్యారు అనుకోండి, సో 99% జాబ్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. సో మీకు ఓన్లీ 1% అయితే ఏంటంటే ఇంటర్వ్యూలో మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో ఓన్లీ మీ మెరిట్ వచ్చేసి టోటల్గా మీ డాక్యుమెంట్స్ పైనే ఉండడం జరుగుతుంది. మీ 10th క్లాస్ మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్, అలాగే డిగ్రీ మార్క్స్ బేసిస్ పైనే మీకు టోటల్ వెయిటేజ్ అని ఉంటుంది. సో ఈ వీడియోలో మనం క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. అసలు మీకు 10th క్లాస్కి ఎన్ని మార్క్స్ వస్తాయి, సర్టిఫికేట్ ఉంటే, ఇంటర్మీడియట్ ఉంటే ఎన్ని మార్క్స్ వస్తాయి, అలాగే డిగ్రీ ఉంటే ఎన్ని మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది, ఏజ్ క్రైటీరియా ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి. సో వీటన్నిటి గురించి క్లియర్ కట్ డాట్ టు డాట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఒక్క 10 మినిట్స్ స్పేర్ చేసి చూడండి. సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో ముందుగా ప్రతి ఒక్కరికి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేయండి. వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. అది క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ ఆరోని డ్రాప్ డౌన్ చేస్తున్నా కదా, రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్స్ అండ్ కాంట్రాక్ట్ బేస్ అని ఉంది కదా. సో దానిపైన మీరు క్లిక్ చేస్తే యాక్చువల్ పీడిఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అయింది. సో దాని గురించి ఇప్పుడు మనం క్లియర్ కట్ కంప్లీట్ డిస్కషన్ అయితే చేద్దాం. సో ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా మనకు శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అయితే రావడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, విజయవాడ హెడ్ ఆఫీస్ అనమాట. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. మనకు 5th జూలై 2025 అనమాట. ఈవినింగే రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన వెంటనే మన యూట్యూబ్ వీడియోలో దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. సో రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ విత్ శ్రీనిధి ఆంధ్రప్రదేశ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. ఇది కాంట్రాక్ట్ బేసిస్. టోటల్గా 170 వేకెన్సీస్తో మన ముందుకు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు ఆన్లైన్లో అప్లికేషన్ వచ్చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1000 రూపీసే ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. మనకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7th జూలై అనమాట. 5 PM నుంచి స్టార్ట్ అవుతుంది, ఎల్లుండి ఈవినింగ్ నుంచి. మనకు లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు 18th జూలై వరకు అయితే ఉందన్నమాట. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సో ప్రతి ఒక్క దాని గురించి డిస్కస్ చేసుకుందాం. నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ అనమాట. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 170. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎనీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనమాట. సో 26 డిస్ట్రిక్ట్స్లో ఎక్కడైనా మీకు పోస్టింగ్ ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీ బేసిక్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ చేసిన ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ ఏమో యాజ్ ఆన్ 1 జూన్ 2025 అయితే పరిగణలోకి తీసుకుంటాము కట్ ఆఫ్. మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం 42 ఇయర్స్ అయితే సరిపోతుంది. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ ఓబీసీకి వచ్చేసి మనకు 47 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే మనకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకు 52 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎక్స్ సర్వీస్ మెన్కి ఇంకా కొంచెం అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాగే ప్లేస్ ఆఫ్ డొమైసైల్ తీసుకుంటే కనుక 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కాన్సిక్యూటివ్గా 7 ఇయర్స్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో రెమ్యునరేషన్ చూసుకుంటే మనకు శాలరీ 25,520 రూపాయలు పర్ మంత్ అయితే రావడం జరుగుతుంది. సో పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ 1 ఇయర్. దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనము అసలు దీన్ని ఎలా ఎంపిక చేస్తారు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు ఏంటి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మీకు చూపిస్తాను. సో అసలు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేసే ముందు ఏమైనా కాషన్ డిపాజిట్ చేయించుకుంటారా దాని గురించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరేంటంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో కాంట్రాక్ట్ వన్ ఇయర్కి ఒక సర్వీస్ అగ్రిమెంట్ అయితే ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్ అనే స్టాంప్ పేపర్ ఆఫ్ ₹100 అనమాట బిఫోర్ జాయినింగ్ ద డ్యూటీ. దాంతోపాటు ఇండివిజువల్ షెల్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు సీక్ రెగ్యులరైజేషన్ అనమాట. ఈ సర్వీస్ అగ్రిమెంట్ ఏంటంటే నన్ను పర్మనెంట్ చేయండి అని చెప్పి మీరు కోర్టులో వెళ్ళి మీరు కేసు వేయడానికి కానీ అలా ఉండకుండా, మీ రెమ్యునరేషన్ పెంచాలని చెప్పి అడగకుండా ఒక సర్వీస్ అగ్రిమెంట్ ఉంటుంది. అది అది దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఒక 75,000 రూపీస్కి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్, టర్మ్ డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది 1 ఇయర్కి. అది ఒక షెడ్యూల్డ్ బ్యాంక్లో చేయాల్సి ఉంటుంది. సో అదేంటంటే మీరు ఆ పీరియడ్లో 1 ఇయర్ పీరియడ్లో ఏదైనా గవర్నమెంట్కి డ్యామేజ్ చేస్తే ఆ అమౌంట్ నుంచి మీ అమౌంట్ రికవర్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు రిజైన్ చేసి వెళ్తే కూడా ఆ అమౌంట్ అయితే మీకు తిరిగి ఇవ్వరనమాట. అందుకని ఆ
75,000 సంబంధించి బాండ్ అయితే అలాగే మీరు డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, దానివల్ల మీకైతే నష్టం ఏమి ఉండదండి. సో, జస్ట్ కాషన్ డిపాజిట్ లాంటిదే అది. సెలక్షన్ ప్రొసీజర్‌లోకెళ్ళిపోతే గనక ఎవరైతే క్యాండిడేట్స్ ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెడతారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం టోటల్‌గా 100 మార్క్స్‌కైతే ఈ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. 75 మార్క్స్ కేవలం అంటే కేవలం మీ డాక్యుమెంటేషన్, మీ డిగ్రీతో అయితే 75 మార్క్స్ అయితే రావడం జరిగింది. తర్వాత 25 మార్క్స్ మీ ఇంటర్వ్యూ పెర్ఫార్మన్స్ ఉంటుంది. సో, సెలక్షన్ ప్రొసీజర్‌లోకెళ్ళిపోతే స్కోరింగ్ ప్యాటర్న్ చూసుకుందాం మనకు. టోటల్‌గా అప్లికేషన్స్ ఏవైతే రిసీవ్ అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్‌ని షార్ట్ లిస్టెడ్ ఇంటర్వ్యూ చేసినారో వాళ్ళకి టోటల్‌గా 75 మార్క్స్ అయితే ఉంటాయి. సో, ఇంటర్వ్యూకి షార్ట్ చేసిన వాళ్ళలో 75 మార్క్స్‌కి అయితే పరిగణలోకి తీసుకుంటారు. ఎస్ఎస్‌సి మెమో ఉంటే 10 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఇంటర్మీడియేట్‌కి 10 మార్క్స్ అలాగే డిగ్రీకి 30 మార్క్స్ అవార్డ్ చేస్తారు. ఎంఎస్ ఆఫీసర్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే 5 మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉంటే 15 మార్క్స్ యాడ్ చేస్తారు. వెయిటేజ్ ఫర్ సీనియారిటీ అంటే ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉండి మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువుంటే వాళ్ళకి 5 మార్క్స్ యాడ్ చేసి టోటల్‌గా 75 మార్క్స్‌కైతే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత 75 మార్క్స్ పరిగణలోకి తీసుకొని వీళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో 25 మార్క్స్‌కైతే ఉంటుంది. ఆ 25 మార్క్స్ గనుక ఎవరైనా మంచిగా పెర్ఫార్మన్స్ చేస్తే వాళ్ళకైతే జాబ్ రావడం జరుగుతుందన్నమాట. సో, ఇక్కడ చూసుకుంటే పాయింట్ 1 ఎస్ఎస్‌సికొచ్చేసి సర్టిఫికేట్ వచ్చేసి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఈక్వివలెంట్ ఈస్ రిక్వైర్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇట్ షుడ్ ఇండికేట్ మార్క్స్ అప్ టు గ్రేడ్ పాయింట్స్ అవార్డెడ్ అని క్లియర్‌గా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి గైస్. ఈ బుల్లెట్ పాయింట్స్ అన్నమాట ఇవి. సో, ఇంటర్మీడియేట్‌కి సంబంధించి కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఉండాలి. దాంతో పాటు డిప్లొమా ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్ విల్ బి ట్రీటెడ్ యాస్ ఈక్వివలెంట్ టు ఇంటర్మీడియేట్ అన్నమాట. సో, డిప్లొమాని కూడా ఇంటర్మీడియేట్‌కి అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. అలాగే డిగ్రీ వచ్చేసి యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై యూజీసీ ఆర్ ఏఐసీటీఈ నుంచి రిజిస్టర్డ్ అయ్యి ఉండాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, డిగ్రీ అబ్టైన్డ్ త్రూ ఓపెన్ ఆర్ డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్ షల్ బి కన్సిడర్డ్ వాలిడ్ ఓన్లీ ఇఫ్ ద ప్రోగ్రామ్ అండ్ అవార్డింగ్ ఇన్‌స్టిట్యూషన్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అండ్ ఏఐసీటీఈ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓపెన్ డిగ్రీ వాళ్ళు కూడా ఎలిజిబులే. బట్ ఈ వచ్చేసి ఈళ్ళు వాలిడ్ అని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ గాని, ఏఐసీటీ వాళ్ళు డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఈస్ రిక్వైర్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. మార్క్స్ మెమోరాండం ఇండికేటింగ్ మార్క్స్ అబ్టైన్డ్ గ్రేడింగ్ పాయింట్స్ అవార్డెడ్ ఇస్ కంపల్సరీ అన్నమాట. సో, ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్, బేసిక్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్స్ ఈస్ ఎసెన్షియల్. అకార్డింగ్ టు యువర్ సర్టిఫికేట్ హావింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఆఫీస్ ఈస్ రిక్వైర్డ్. సచ్ సర్టిఫికేట్ ఈస్ రిక్వైర్డ్ ఫ్రమ్ రెప్యూటెడ్ ఇన్‌స్టిట్యూట్స్ లైక్ ఎన్ఐఐటీ, బీడీపీఎస్, సీఎంసీ, ఆర్ఎస్‌సీఈటీఐ యూనివర్సిటీస్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, ఎవరికైనా సర్టిఫికేట్ లేకపోతే ఎవరికైనా మీకు ప్రొఫిషియన్సీ ఉంటే గనుక సర్టిఫికేట్ అయితే ఉంటే కొంచెం పరిగణలోకి తీసుకుంటారు. ఎన్ఐఐటీ నుంచి గాని, బీడీపీఎస్ నుంచి కానీ, సీఎంసీ, ఆర్ఎస్‌సీఐటీ అనే ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి మీకైతే ఈ ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన సర్టిఫికేషన్ అయితే తీసుకోండి. రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటే మీరు వర్కింగ్ విత్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ గాని, ప్యాక్స్ కానీ, కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కానీ, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కానీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ యాప్‌కాప్ కానీ, వర్కింగ్ విత్ ఎనీ షెడ్యూల్డ్ బ్యాంక్ కానీ, సో, ఇలాంటి మీకేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే గాని వర్కింగ్ విత్ సెర్ప్ కానీ, మెప్మా కానీ, నాట్ లెస్ దాన్ ద క్యాడర్ ఆఫ్ కమ్యూనిటీ కోఆర్డినేటర్, అలాగే కమ్యూనిటీ ఆర్గనైజర్ కానీ, క్లస్టర్ లెవెల్ రిసోర్స్ పర్సన్ కానీ, వర్కింగ్ విత్ రూరల్ డెవలప్‌మెంట్ ఇన్ నాట్ లెస్ దాన్ క్యాడర్ ఆఫ్ కమ్యూనిటీ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, టీఏ. సో, ఈ అన్నిట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు అడిషనల్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. లేదంటే వర్కింగ్ విత్ కార్పొరేట్ బిజినెస్ కరెస్పాండెంట్ ఫర్మ్స్ ఇన్ ద రోల్ అబౌట్ ద బిజినెస్ కరెస్పాండెంట్ ఆర్ బిజినెస్ కోఆర్డినేట్ రూరల్ ఆర్ అర్బన్ ఏరియాస్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఎక్స్‌పీరియన్స్ మోర్ దెన్ 3 ఇయర్స్‌కి 15 మార్క్స్ ఉంటాయి. ఎక్స్‌పీరియన్స్ 3 ఇయర్స్‌కి 12 మార్క్స్, 2 ఇయర్స్‌కేమో 8 మార్క్స్, 1 ఇయర్‌కేమో 4 మార్క్స్ అన్నమాట. సో, ఈ ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళైతే 100% జాబ్ అయితే సెట్ అవ్వడం జరుగుతుంది. వెయిటేజ్ ఆఫ్ సీనియారిటీ చూసుకుంటే మనకొచ్చేసి 0.5 మార్క్ విల్ బి అవైడెడ్ ఫర్ ఈచ్ కంప్లీటెడ్ ఆఫ్టర్ అక్వైరింగ్ డిగ్రీ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకైతే సీనియారిటీ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ వచ్చేసి ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 25 మార్క్స్ ఉంటుంది. 75 మార్క్స్ టోటల్ స్కోర్ నుంచి మనకి షార్ట్ లిస్టింగ్ వచ్చేసి 1:4 రేషియోలో ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 25 మార్క్స్‌కి అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. టోటల్‌గా మనకు 100 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకొచ్చేసి 100 మార్క్స్‌కి 100 మార్క్స్‌లో 75 మార్క్స్ వచ్చేసి మన డాక్యుమెంటేషన్ ప్రకారం మన ఇంటర్మీడియేట్, 10థ్, డిగ్రీకి సంబంధించిన మార్క్స్ తోటి, అలాగే ఎక్స్‌పీరియన్స్ సంబంధించిన మార్క్స్‌తో 75 మార్క్స్, అలాగే 25 మార్క్స్ మీ పెర్ఫార్మన్స్ అన్నమాట. సో, దాంతో పాటు మనకు టోటల్‌గా 100 మార్క్స్‌కి ఉంటుంది. సో, ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి జాబ్ రావడం జరుగుతుంది. సో, మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి, అప్లోడ్ చేయండి. ఎస్ఎస్‌సి కానీ, ఇంటర్మీడియేట్ కానీ, డిగ్రీ కానీ, మీ ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన డాక్యుమెంట్స్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ కానీ, స్టడీ సర్టిఫికేట్, సో, ఇయన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ గాని, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇవన్నీ అప్లోడ్ చేయమని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్క అభ్యర్థి ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని ట్రై చేయండి. ఎవరికైనా తెలియకపోతే. ఈ వీడియోలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.